సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్న వారికి జీతాలు పెంచాలంటూ విధులను బహిష్కరించి ఆసుపత్రి ముందు బైఠాయించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో శానిటేషన్ గా పనులను నిర్వహిస్తున్న సిబ్బందికి జీతాలు పెంచకుంటే ఉద్యోగాలు మాని వెళ్ళిపోతామంటూ ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. జీవో ప్రకారం 10,300 జీతం పెంచాలి. ప్రభుత్వ జీవో ప్రకారం 10,300 జీతం పెంచాలి. ప్రభుత్వ జీవో ప్రకారం 10,300 జీతం పెంచాలి. 10,300 జీతం పెంచాలి. ప్రభుత్వ జీవో ప్రకారం 10,300 జీతం పెంచాలి. ప్రభుత్వ జీవో ప్రకారం 10,300 జీతం పెంచాలి. 10,300 జీతం పెంచాలి. 10,300 జీతం పెంచాలి. జీతాలు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. జీవో 68 ప్రకారం వీళ్ళకి 10,300 రూపాయల జీతం ఇవ్వాలి. కానీ ఈరోజు యశోద హాస్పిటల్ యాజమాన్యం కేవలం 6,600 రూపాయల జీతం మాత్రమే ఇస్తుంది. అట్లా 12 గంటల డ్యూటీ కూడా చేయించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి చట్ట ప్రకారం రావాల్సిన 10,300 రూపాయల జీతం ఇవ్వాలి. అట్లాగే 8 గంటల పనిదినం చేయించాలి. అట్లాగే ఈఎల్ లీవులు 18 ఇవ్వాలి. పండుగ సెలవులు 12 ఇవ్వాలి. అట్లాగే సిఎల్ లీవులు 12 ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేనేజ్మెంట్ ఏం చేస్తూ ఉంది అంటే ఇవన్నీ అడిగితే కార్మికులు మాకు జీతాలు సరిపోవట్లేదని అడిగితే ఈరోజు వాళ్ళను కొట్టడం, తిట్టడం, బెదిరించడం ఇటువంటి అన్ని మీరు జీతాలు పెంచడం ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే పద్ధతిలో పూర్తిగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. పేమెంట్ అనేది లేదు. 400, 300, 200 కార్పొరేట్ హాస్పిటల్ మన అన్ని డిపార్ట్మెంట్లో బరాబర్ ఉంది. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అంటే ఎందుకు అంత చీప్? 200, 300 పెంచుతున్నారు. లేకుంటే వెళ్ళిపోండి అంటున్నారు. 12 సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నాను. 6,000 జీతమే ఉంది. ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోండి అంటారు. ఇన్నేళ్ళు చేసి మాకెందుకు? ఏం వర్కర్స్ మన వాల్యుయేషన్ లేకుండానే అయిపోతుంది. యశోద హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నాం. 10 సంవత్సరాలు డ్యూటీ చేస్తుంటే ఇంక్రిమెంట్ అనే వరకే వెనకకు తట్టుతున్నారు సార్. పోయినసారి కూడా 3 నెలలు ఒక్కసారి ఇస్తామని, ఒకటే నెలది 800 మాత్రమే ఇచ్చారు. ఈ నెల కూడా డబ్బులు ఇవ్వమని అంటే 4 నెలలది ప్రతి నెల మమ్మల్ని అట్లనే అఖండాలు పిలిచిండు మా సారు. పిలిస్తే అక్కడ పోయినాము. మేము అక్కడ పోయి మాట్లాడదామనేసి అంటే ఆయన ఏమంటుండ, అమ్మ నా బాధ్యత, వాళ్ళు ఇట్లా పైసలు పెంచకపోతే